వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆదిత్య కరెంట్ అఫైర్స్ టుడేకి స్వాగతము. ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మార్చి 19, 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. గినియా ప్రధానితో రాష్ట్రపతి సమావేశం. భారత పర్యటనకు వచ్చిన గినియా ప్రధాని ఇబ్రహీమా కస్సారి పొపానాతో మార్చి 18న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమావేశమయ్యారు. భారత గినియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యము $900 మిలియన్ చేరుకుందని రాష్ట్రపతి తెలిపారు. ఇక్కడ క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి? గినియా ప్రధానితో రాష్ట్రపతి సమావేశము ఎప్పుడు అంటే మార్చి 18. ఎవరెవరు అంటే ఇబ్రహీం కసారి పొఫానా అండ్ రామ్నాథ్ కోవింద్. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. మాల్దీవుల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహకారం. మాల్దీవుల్లో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి భారత్ సానుకూలంగా ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. మాల్దీవుల 2 రోజుల పర్యటనలో భాగంగా మార్చి 17న ఆమె మాల్దీవులకు వెళ్ళారు. మార్చి 18న ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అయిన అబ్దుల్లా షాహిద్తో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరము మాల్దీవుల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ సానుకూలంగా ఉందని ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇడాయ్ తుఫాన్ కోసము 3 నౌకలు. ఇడాయ్ తుఫాన్ ప్రభావం వల్ల మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ 3 నౌకలను ఆయా దేశాలకు సహాయ కార్యక్రమాల కోసము పంపింది. మొజాంబిక్ దేశం చేసిన వినతి మేరకు స్పందించిన భారత్ ఆహారం, దుస్తువులతో కూడిన 3 నౌకలను బెయిరా నౌకాశ్రయానికి పంపింది. 1.5 మిలియన్ల మంది ఉడాయ్ తుఫాన్ బారిన పడ్డారని అంచనా. ఇక్కడ క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి? 3 నౌకల్లో సహాయ సామాగ్రి. ఎప్పుడు అంటే మార్చి 18. ఎవరు అంటే భారత్. ఎందుకోసం అంటే ఇడాయ్ తుఫాన్ ప్రభావం వల్ల అతలాకుతలమైన మొజాంబిక్, మాల్వాయి, అదేవిధంగా జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం. వేల్స్ టోర్నీ విజేతలుగా థీమ్ బియాంకా. ప్రతిష్టాత్మక ఇండియన్ వేల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నమెంట్లో ఆస్ట్రియాకు చెందిన డొమినిక్ థీమ్, అదేవిధంగా కెనడాకు చెందిన బియాంకా ఆండ్రిస్కు విజేతలుగా నిలిచారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 18న జరిగిన పురుషుల సింగిల్ ఫైనల్స్లో డొమినిక్ థీమ్ 3-6, 6-3, 7-5 తేడాతో 4వ సీడ్, గతంలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన రోజర్ ఫెడరర్ స్విట్జర్లాండ్పై విజయం సాధించాడు. అదే మహిళా సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బియాంకా 6-4, 3-6, 6-4తో ప్రపంచ మాజీ నెంబర్ 1 ఏంజెలిక్ కెర్బరర్ జర్మనీపై విజయం సాధించింది. ఇక్కడ క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి? ఇండియన్ ఏల్స్ మాస్టర్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నమెంటు విజేతలు. ఎప్పుడు అంటే మార్చి 18న. ఎవరు అంటే డొమినిక్ థీమ్, బియాంకా ఆండ్రిస్క్. ఎక్కడ అంటే కాలిఫోర్నియా, అమెరికా. బీసీసీఐకి నష్టపరిహారం చెల్లించిన పాక్ క్రికెట్ బోర్డు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ సుమారు 11 కోట్ల రూపాయలని నష్టపరిహారంగా చెల్లించిందని మార్చి 18న పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మనీ వెల్లడించారు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ బోర్డు ఉల్లంఘించిందంటూ దావా వేసి ఓటమి పాలైనందుకు పీసీబీ ఈ నష్టపరిహారాన్ని చెల్లించింది.
2015 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ 2017 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ల మధ్య కనీసము 6 ద్వైపాక్షిక సిరీస్లు ఆడే విధంగా బీసీసీఐ తమతో ఒప్పందం కుదుర్చుకుందని, అయితే దీనిని ఉల్లంఘించిన కారణంగా తమకు 490 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని పాక్ బోర్డు ఐసీసీ వివాద పరిష్కార కమిటీలో కేసు వేసింది. అయితే చివరకు కేసు ఓడిపోయి ఎదురు డబ్బులు ఇచ్చుకోవలసి వచ్చింది. కిక్ రివ్యూ చూసినట్లయితే బీసీసీఐకి నష్టపరిహారం చెల్లింపు ఎప్పుడు అంటే మార్చి 18న. ఎవరు అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ. టెస్ట్ క్రికెట్ చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆడిన రెండో టెస్ట్లోనే గెలుపొందిన జట్టుగా ఈ ఘనత సాధించింది. ఐర్లాండ్తో డెహ్రాడూన్లో జరిగిన ఏకైక టెస్ట్లో ఆఫ్ఘనిస్తాను 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలుపొంది టెస్ట్ సిరీస్ని కైవసం చేసుకుంది. ఈఎస్పిఎన్ వాల్ ఫేమ్లో మనోళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మొదటి 100 మంది క్రీడాకారుల జాబితాను ఈఎస్పిఎన్ విడుదల చేసింది. ఇందులో భారత్కు చెందిన 9 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో చూసినట్లయితే విరాట్ కోహ్లీ 7వ స్థానము, ధోని 13వ స్థానము, యువరాజ్ సింగ్ 18వ స్థానము, సురేష్ రైనా 22వ స్థానము, రవిచంద్రన్ అశ్విన్ 42వ స్థానము, రోహిత్ శర్మ 46వ స్థానము, హర్భజన్ సింగ్ 74వ స్థానము, శిఖర్ ధావన్ 94వ స్థానము, సానియా మిర్జా చోటు లభించింది. అయితే ఈ 9 మందిలో 8 మంది క్రికెట్ నుంచి ఉండడము విశేషంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మొదటి స్థానం చూసినట్లయితే మొదటి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్లేయరు నిలిచాడు. ఆ 100 మందిలో 3 మహిళలు మాత్రమే చోటు దక్కింది. ఎవరు అంటే సెరీనా విలియమ్స్, సానియా మిర్జా, మారియా షరపోవా. ఈ జాబితాను 3 అంశాల ఆధారంగా రూపొందించారు. అది ఫస్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాలంలో ఎంతమంది వారి గురించి తెలుసుకుంటున్నారు ఒకటి. నెక్స్ట్ ఎన్ని ఉత్పత్తులకు వీళ్ళు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ తొలిసారి సరిహద్దు భద్రతా దళ అధికారిని తనుశ్రీ. 50 ఏళ్ల భారత భద్రతా దళ చరిత్రలో తొలిసారి తనుశ్రీ ఫారిక్ తొలిసారిగా మహిళా అసిస్టెంట్ కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. బీఎస్ఎఫ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 2.5 లక్షల మందిలో నేరుగా అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆమె నిలిచారు. రఘు కర్నాడ్కు విందమ్ క్యాంబెల్ ప్రైజ్. భారత రచయిత అయిన రఘు కర్నాడ్కు విందమ్ క్యాంబెల్ ప్రైజు దక్కింది. ఈయన రచించిన పుస్తకము ఫార్తెస్ట్ ఫీల్డ్ అండ్ ఇండియన్ స్టోరీ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ గాను ఈ ప్రైజు లభించింది. ఈ ప్రైజును 4 విభాగాల్లో అందజేస్తారు. ఒకటి కల్పిత, అకల్పిత, నాటకము మరియు కవిత్వము. రఘుకు అకల్పిత విభాగంలో ఇది లభించింది. ఈ ప్రైజు పొందిన రెండో భారతీయుడిగా కర్నాడ్ నిలిచాడు. మొదటి వ్యక్తి జెర్రీ ఫింటో. తన నవల వచ్చేసి ఎయిమ్ అండ్ ద బిగ్ హూమ్ గాను 2016లో ఈ ప్రైజు లభించింది. ఈ అవార్డును అమెరికాలోని ఏలే యూనివర్సిటీలోని మనుస్క్రిప్ట్ లైబ్రరీ డొనాల్డ్ విందమ్ అండ్ శాండ్ క్యాంబెల్ ల జ్ఞాపకార్థం కోసము 2013 నుండి ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు కింద ప్రైజ్ మనీ వచ్చేసి
$1,65,000 ఇస్తారు. గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ సవంత్. గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సవంత్ మార్చి 18 అర్ధరాత్రిన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన గోవాకు 13వ ముఖ్యమంత్రి. గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత అయిన విజయ్ సర్దేశాయ్, అదేవిధంగా మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే అయిన రామకృష్ణ ధవళీకర్కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. తెలంగాణలో సైబర్ రక్షక్ పథకము ప్రారంభము. డిజిటల్ ఉపకరణాల మాటున జరుగుతున్న అనర్థాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన సైబర్ రక్షక్ పథకాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మార్చి 18న హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్ అనర్థాలు అరికట్టడంలో శిక్షణ ఇచ్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. షీటీంల ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సహకారంతో ఎన్ నౌ ఫౌండేషన్ సైబర్ రక్షక్ పథకాన్ని రూపొందించింది. కిక్కు రివ్యూ చూసినట్లయితే తెలంగాణలో సైబర్ రక్షక్ పథకం ప్రారంభం ఎప్పుడు అంటే మార్చి 18న. ఎవరు అంటే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. ఎక్కడ అంటే హైదరాబాద్. ఎందుకు అంటే సైబర్ నేరాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్, ఫేస్బుక్ మరియు ట్విట్టర్, టెలిగ్రామ్లో తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. మీ కామెంట్లు ఏమన్నా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఆల్ ది బెస్ట్.